టీమ్స్ లో జాయిన్ అయిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. అలాగే దేవునికి కూడా కృతజ్ఞతలు. మరి ఒకసారి మీ అందరికీ ప్రైజ్ లార్డ్. మన మధ్యలో దేవ ఆంటీ ప్రేయర్ చేస్తుంది. ప్రైజ్ లార్డ్ దేవ ఆంటీ, మీరు ప్రేయర్ చేయండి. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడు అయిన గొప్ప దేవుడా, నీకు వందనాలు యేసయ్యా. గడిచిన కాలం అంతా కాచి కాపాడిన తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు నా దేవా. అల్పులం అయోగ్యులం దేవా, దేనికి పనికిరాని వారమునైనా, మా తప్పులు పాపాలు క్షమించునైనా, మా పూర్వీకుల దోషాలు క్షమించు దేవా. నీ పాదాల చెంతనైనా కప్పుకొనక ఒప్పుకుంటున్నాం దేవా. దయతో క్షమించిన దేవా. నైనా నీ పాదాల చింతనైనా ఇలాగ నడచాలో, ఇలా బ్రతకాలో నీ జ్ఞానాన్ని మాకు దయచేయండి. వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు యేసయ్యా. పేరు పేరు వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించినైనా మేమందరం నా తండ్రి ఆత్మీయంగా అయా ఎదిగేటట్టు సహాయం దయచే నా ప్రభా. మేమందరం ఆత్మీయంగా ఎదగాల, నీతో వంట కట్టబడే జీవితాలు మాకు దయచేయండి నైనా. పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోండి. వాక్యం ద్వారా నా ప్రభా సూటిగా తేటగా స్పష్టంగా మా అందరితో మీరు మాట్లాడండి. నీ నామానికి మహిమ తెచ్చుకున్నా ప్రభా. వాక్యం చెప్తున్నా నీ బిడ్డను సిలువ చాటున మరుగు చేసిన దేవా. నీ జీవవాకులు మాకు వెల్లడి చేసిన ప్రభా. నీ సహాయం మాకు దయచేయండి. ఆత్మదేవుడా, ఆరాధనీడ, పూజనీడ, కీర్తనీడ నీకు వందనాలు ఇస్తాయా. అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి అయ్యా మమ్మల్ని అందరూ తృప్తిపరచి నీ నామానికి మహిమ తెచ్చుకో దేవా. నీ సేవలో మేమందరం వాడబట్టకు నీ యొక్క తండ్రి ఒక సాధనలాగా మమ్మల్ని అందరినీ వాడుకోండి అయ్యా. నీ నామానికి మహిమ తెచ్చుకోమని వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. ఎవరే పరిస్థితులు ఇబ్బందులు ఉన్నారు నైనా ప్రతి అవసరతలకు నిన్న నామంలో తీర్చండి తండ్రి. అయ్యా అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి, తాకి స్వస్థపరచండి. ఆర్థిక సమస్యలకు సమృద్ధిని దయచేయండి అయ్యా. జీవనోపాధి పనులు లేక ఎంతమంది బాధపడుతున్నారు వారందరికీ నైనా జాబ్స్ విషయంలో కానీ ప్రభావ వాళ్ళు చేసిన ప్రతి పనిలో నా తండ్రి మీరే సహాయం చేసి నీ కృపాని కాపుదల భద్రత క్షేమాన్ని దయచేయమని సమస్త మహిమ గంత ప్రభావం మీరు మాత్రం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ ఆంటీ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సప్నక్క, మీరు పాట పాడండి. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం, ప్రతి క్షణము నీ పనికై అర్పితం. దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం, ప్రతి క్షణము నీ పనికై అర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం, ప్రతి క్షణము నీ పనికై అర్పితం. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలి ఇనలో. సర్వేంద్రియములు అరుపెరుగక నీ సేవలో, అలసి సొలసిపోవాలి నాలో. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలి ఇలలో. సర్వేంద్రియములు అరుపెరుగక నీ సేవలో, అలసి సొలసిపోవాలి ఇలలో. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం, ప్రతి క్షణము నీ పనికై అర్పితం. నా కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము ఘనము సమస్తము నీ పనికై. నా మరణము నీ చరణముల చెంతకై, నిన్ను మహిమపరిచిన ఇలా పొరుగుటకై. నా కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము ఘనము సమస్తము నీ పనికై. నా మరణము నీ చరణముల చెంతకై, నిన్ను మహిమపరిచిన ఇలా పొరుగుటకై. నా శరీరము నీ కొరకై సమర్పితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం,
ప్రతి క్షణము నీ పనికై అర్పితం. దేవా నా జీవితమితికో నీ సొంతం, ప్రతి క్షణము నీ పనికై అర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. థ్యాంక్ యూ. హల్లెలూయా. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో క్యాథరిన్ అక్క మనకు వాక్యాలు. ప్రైజ్ లార్డ్ అక్క, మీరు సిస్టర్. నా వాయిస్ క్లారిటీగా ఉందా సిస్టర్? వినిపిస్తుందా మంచిగా? వినిపిస్తుంది అక్క, క్లియర్ గా ఉంది. సరే సరే, థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్యంలోకి వెళ్దాము, ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతుడ, సర్వసృష్టికర్త, జీవంగల ప్రభా నీకే వందనములు నాయన. ఇచ్చిన ఈ రాత్రికాలం దేశ ప్రభ, సమయం బట్టి దినం బట్టి నీకే కోట్లాది వందనాలు ప్రభ. ఇచ్చిన ధన్యతలు యేసు ప్రభ మాకు తోడైన దేవా, అందరిని బట్టి నీకు వందనాలు. పొద్దు నుంచి రాత్రం అంతగానో కాచి కాపాడి భద్రపరుస్తున్న ప్రభ, ముంచలు లెక్కలు పెడుతున్న తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిస్తాం. లెక్కలైన వందనాలు నాయన. తండ్రిని రాకడా త్వరలో ఉంది దేవా. దేవా మేము పరిశుద్ధపరచబడాలా దేవా. ఇంకా అనేక వాక్యాల చేత మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు, బలపరుస్తున్నారు ప్రభ. అందరి బట్టి నీకు వందనాలు. నీ వాక్యానుసారంగా మేము జీవించాలా ప్రభా. ఇంట్లో కూడా తప్పిపోకుండా మమ్మల్ని కాచి కాపాడండి తండ్రి. దుష్టుడు ఎత్తుకోపోకుండా మమ్మల్ని యేసు ప్రభ మమ్మల్ని కాచి కాపాడండి నైనా. ప్రతి ఒక్క దాంట్లో తోడైందండి నైనా. తండ్రి యేసు ప్రభానికి వందన. ఈ ధన్యత ఎంతమందికి లేదో వాళ్ళు కూడా కలగ చేయండి. వాళ్ళు కూడా ఈ ధన్యతలకు వచ్చే సహాయపడండి. వాళ్ళు కూడా మనోన్నత తెరవబడాల ప్రభా. సత్యాన్ని గ్రహించే శక్తి, జ్ఞానాన్ని వాళ్ళకు దయచేయండి తండ్రి. వాళ్ళతో మీరు మాట్లాడండి ప్రభా. తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు కోట్లాది వందనాలు. వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, తోడైండు మని అక్కడికే మమ్మల్ని అంతా సిద్ధపరచుకొని ప్రతి ఒక్క మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్యము హెచ్కేల్ నుంచి మనం చూసుకుందాము. 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చూసుకుందాము. హెచ్కేల్ ఇక్కడ ఆయన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడికి మధ్యలో ఇక్కడ ఉన్నాడు. దేవుడికి ఇశ్రాయేలు ప్రజలకి మరి దేవుడు హెచ్కేల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన జీవితం అంతా దేవుడితోనే ఉన్నట్టుగా, దేవుడు నడిపింపుగా అక్కడ తెలియజేస్తా ఉంది అన్ని. మరి లేఖనాల్లో మరి అక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయనతో మాట్లాడుతా ఉన్నాడు. ఇక్కడ మరి హెచ్కేల్లో మరి ఏమంటున్నాడంటే, మరి ఆయన దేవుని పట్ల చాలా ఆసక్తి కలవాడై ఉన్నాడు. హృదయంలో నిజమైన మార్పు మరి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా రావాలా, మరి వాళ్ళు ఏ విధంగా దేవుని తట్టు తిప్పాలా, మరి చేసిన తప్పిదమైన పాపాలు ఏ విధంగా ఉన్నాయి, మరి దేవుడు అనేకమైన విషయాలు మరి హెచ్కేల్తో దర్శనం ద్వారా మాట్లాడుతా ఉన్నాడు. మరి హెచ్కేలు ఒక ప్రవక్తగా, ఒక యాజకుడుగా ఆయన దేవాలయంలో పట్ల, పరిశుద్ధత పట్ల చూపించిన ఆసక్తి తెలపడం అక్కడ చూస్తా ఉన్నాము. ఆయన దేవుని పట్ల చాలా ఆసక్తి కలిగి పరిశుద్ధతగా జీవించడం, మరి దేవుని పట్ల ఆసక్తిగా కలిగి ఉండడం అక్కడ తెలియజేస్తా ఉన్నాడు మనకు. మరి ఇక్కడ 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చూసుకుందాము. నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము అంటే నేను నీతో మాట్లాడవలనని. ఇక్కడ మరి హెచ్కేల్తో దేవుడు మాట్లాడాలని దేవుడు మరి మాట్లాడుతా ఉన్నాడు. నరపుత్రుడా నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలనని. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టాను. చూడండి, ఇక్కడ హెచ్కేల్తోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఏ విధంగా మాట్లాడుతున్నాడట, నీవు చక్కగా నిలబడుము కదా. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, చక్కగా నిలబడాలా కదా. దేవుని యందు మనం ఎట్లున్నా నిలకడ కలిగి ఉండాలా, చక్కగా నిలబడాలా. మరి దేవుని పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలా. చూడు, దేవుని పట్ల ఎండ్ల కూడా మనలో తప్పు ఏది కూడా ఉండకూడదు. ఇంకా ఏమంటుండో, చక్కగా నిలబడాలా. దేవుని యందు ఎవరైతే చక్కగా జాగ్రత్తగా దేవుడు అంటే భయం భక్తి కలిగి జీవిస్తారో వాళ్ళ పట్ల దేవుడు మరి ఆసక్తి కలిగి అనేకమైన విషయం వాళ్ళకు బయలుపరుస్తా ఉంటాడు కదా దేవుడు. ఎందుకంటే వాళ్ళు దేవుని పట్ల ఎట్లా ఉన్నారంట, జాగ్రత్త కలిగి జీవిస్తా ఉన్నారు. మరి దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళకు అనేకమైన ప్రవక్తలకు అనేకమైన విషయాలు తెలియజేయబడతా ఉన్నాయి అప్పటి కాలంలో. మరి దేవుడు పాత నిబంధన ప్రవక్తలు ఏర్పరచుకున్నాడు. మరి ఈయన పెద్ద ప్రవక్త అనమాట హెచ్కేలు కదా. మనకు పెద్ద ప్రవక్త 4 తెలుస్తా ఉంటాయి కదా. దేవుడు మరి ప్రతి ఒక్క నలుగుట్లో ఈ హెచ్కేలు మరి ఇక్కడ ఏమంటూ, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవాలనని. దేవుడు తన బిడ్డలతో మాట్లాడి ఎట్లా ఉండమంటున్నట్టు చక్కగా
నిలబడాలా, దేవుని సన్నిధిలో నువ్వు చక్కగా నడవాలా, చక్కగా నిలబడాలా. నీళ్ళందు ఏది కూడా తొందరపాటు ఉండకూడదు కదా. దేవుడి ఆత్మ మనతోని మాట్లాడుతూ ఉంటది. అందుకే ఇక్కడ ఈ నరపుత్రునితోని దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలనని. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టను కదా. దేవుని ఆత్మ ఆయన ఎట్లా చేస్తుందంట, దేవుని ఆత్మ వచ్చినప్పుడు అంట, ఆయనలో వచ్చినప్పుడు నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టను కదా. దేవుడు ఆత్మ ఆయనకు వచ్చినప్పుడు మరి ఆయనంతా ఆయన నిలబడుతున్నాడా? లేదు. దేవుని యందు ఎప్పుడైతే నువ్వు ఆసక్తి కలిగి ఉంటావో, దేవుని యందు జాగ్రత్త పడి ఉంటావో, అప్పుడు దేవుని యందు కరెక్ట్ గా నువ్వు నడుచుకొని ఉంటావో, మరి దేవుడు నీకు తోడై ఉంటాడు. మరి నీ దేవుని శక్తి వచ్చినప్పుడు, మనలో వచ్చినప్పుడు మనము తట్టుకోలేము కదా. మనలో ఒక బలము ఉండలేదు కదా, బలహీనులమై ఉంటాం. చూడు, మన శరీర బలహీనతలు అనేకమైనవి, స్పష్టమైనవి అని తెలుస్తా ఉంటాయి. కానీ కాబట్టి ఆ స్పష్టత ఏమైనదంటే మనలోని అన్ని మరి పౌలు అపోస్తలుడైన పౌలు పరిశుద్ధుడు మరి అక్కడ రాస్తా ఉంటాడు ప్రతి ఒక్క మాట. కాబట్టి ఆ మాటలను మనము జాగ్రత్తగా పాపం నుంచి మనము విడుదల పొందాలా, జారత్వం నుంచి, పాపం నుంచి, కామం నుంచి, ప్రతి ఒక్కటి పాపము మనలోంచి తీసివేయాల ఆత్మీయకంగా. అందుకే ఇక్కడ అంటుడు ఆయన ఆత్మ, దేవుడు ఆత్మ అంటే ఆయనతో నా మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టాను. దేవుని ఆత్మ మనని ఏం చేస్తుందంటే నిలబెడుతుంది తన బిడ్డలని కదా, తన బిడ్డలని చక్కగా నిలబెడతా ఉంటారు. చూడు, ఇక్కడ ఆయన మాటలు స్వరం వినినప్పుడు మనది శరీరం ఎట్లా ఉంటది, తట్టుకోలేదు. ఆయన స్వరం వినినప్పుడు గంభీరంగా ఉంటది. కాబట్టి ఆయనతో మనతో మాట్లాడాలంటే ఈయన ఎంత జాగ్రత్తగా ఉన్నాడు, ఆసక్తి కలిగి ఉన్నాడు, పరిశుద్ధంగా కలిగి ఉన్నాడు. అంటే ఈ లోకంలో ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో దేవుని పట్ల, ఈ లోకంలో ఎట్లా ఉందంటే భయంకరమైన దినాలు. ఈ దినాలలో మరి ఏది ఆసక్తిగా నువ్వు ఆలోచిస్తున్నావు ఈ లోకంలో కదా. మనము ఈ లోకంలో చాలా మంది మనం వింటుంటాం, అనేకమైన చాలా మంది నష్టపోతున్నారని, అందరూ తప్పిపోతున్నారని, అందరూ నరకానికి వెళ్తున్నారని, మనకెంతో బాధ వేదన. కానీ ఎవరైతే ఆ బాధ వేదన కలిగి దేవుని పట్ల ఆసక్తి కలిగి ప్రార్థిస్తారో దేవుడు వాళ్ళకు తోడై ఉంటాడు. వాళ్ళకు అనేకమైన విషయాలు, మర్మాలు బయలుపరచబడతా ఉంటాయి. దేవుడు వాళ్ళ ఎంబడే ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ ప్రార్థన దేవుడికి సమీపంగా ఉంటది కదా. ఈ లోకమైన ప్రార్థనలు, ఈ లోకమైన అవసరకరల కోసం ప్రార్థన కాదు. ఎప్పుడైతే ఆయన హృదయాన్ని ఎరిగి ఈ లోకంలో ఆసక్తి కలిగి ఆయన పట్ల జీవిస్తారో అప్పుడు వాళ్ళతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే దేవుని ఆత్మ అప్పుడే మాట్లాడుతుంది. ఈ లోకము నశించిపోతుంది, భయంకరమైన స్థితిలో ఉంది, మరి ఎవరు కాపాడతారు అని దేవుడు అడిగినప్పుడు ప్రశ్న, మనము ఆ ప్రశ్నకు సమాధానంగా మనం ఉంటున్నామా? ఉండాలా. ఇక్కడ ఈ హెచ్కెల్ మరి ఆ విధంగా ఉంటున్నాడని ఆయన ఆత్మ ఆయనలో దూరి ఆయన నిలబెట్టిందంట. ఇజ్రాయేల్ ప్రజలు భయంకరంగా చెడిపోయినారు. వాళ్ళు ఆత్మీయ స్థితిని కోల్పోయిన వాళ్ళు దయ్యాలతో పీడింపబడి ఉన్నారు. వాళ్ళు అక్కడంతా కదా సైతాన సమూహం కలిగి ఉన్నారు. ఎందుకంటే దేవుని యందు ఆసక్తి, దేవుని యందు నిలబడి కాదు, దేవుని కార్యాలు చూసి, దేవుని అద్భుతాలు చూసి కూడా వాళ్ళు భయంకరమైన పాపంలో జీవిస్తున్నారు. దేవుడు నిజమైన దేవుడు ఆత్మస్వరూపం తెలిసి కూడా వాళ్ళు భయంకరమైన విగ్రహారాధన తెచ్చి మందిరంలో పెట్టుకున్నప్పుడు అది ఎంత భయంకరమైన పాపమైనది. అది దాని నుంచి విడిపించాలి అంటే నువ్వు ఎంతగా శక్తి పొందుకొని ఉండాలా. ఈ లోకంలో కూడా అదే బలహీనత కలిగి ఈ లోక క్రైస్తవ జీవితం కూడా అదే కలిగి ఉన్నది. ఆ పాపము అది భయంకరమైన, దేవునికి చెయ్యనిది, దేవుడికి ఇష్టం లేనిది వాళ్ళు చేసుకొని పెట్టినారు కదా. ఆ పాపం నుంచి అది భయంకరమైన స్థితి. ఎందుకంటే మొదట ఎప్పుడైతే వాళ్ళు అద్భుతాలు ఆశ్చర్యకసి వాళ్ళ పాపాలు ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కడగబడ్డారో వాళ్ళు మళ్ళా జీవితాన్ని మళ్ళా పాపానికి వెళితే వాళ్ళ జీవితం ఎంత భయంకరంగా ఉంటది. వాళ్ళ నుంచి తీసుకొని రావాలంటే ఎంతో సైతాన్ సమూహం నిలబడి ఉంటది. మరి వాళ్ళ నుంచి విడుదల చేసుకోవాలంటే మనం ఎంత జాగ్రత్త కలిగి దేవుని సన్నిధికి తీసుకొని రావాలా. చూడు, ఇక్కడ అదే విధంగా ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన పాపంలో జీవిస్తున్నారని మరి హెచ్కేల్తో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. అక్కడ నరపుత్రుడు ముందుకు వెళ్ళి నీకు చూపిస్తా అంటాడు కదా. దేవుడు ఇక్కడ ఏమై ఉన్నాడంటే ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టాను. అప్పుడు చక్కగా ఆయన నిలబడ్డాడు దేవుని సన్నిధిలో. చూడు, దేవుడు నిలబెడితేనే కానీ మనం నిలబడతాం, కానీ మనంతట మనము నిలబడలేము, మనంతట మనము ఏది చెయ్యలేము. ఈ రోజు దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి మనము బ్రతుకుతున్న, దేవుని కృప మనలో ఉంది కాబట్టి మనం సజీవులై దేవుని యందు మనం నిలబడినవి ఈ రోజు కదా.
దేవుని ప్రేమ మనలో ఉంది కాబట్టి ఇతరుని మనము ప్రేమించగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, ఇతరుడికి మనము ఏదైనా సహాయం చేయగలుగుతున్నాము, వారి గురించి మనము ప్రార్థన చేయగలం. దేవుని ప్రేమ కృప లేకపోతే మనం ఏమి చెయ్యలేము. ఇక్కడ ఈ వాక్య ప్రకారంగా దేవుడు మన ఆత్మలో మనకు కూడా ఉన్నాడు. మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈయనకి ఏమైనదంట, ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలకు వచ్చి నన్ను నిలబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాడు స్వరము వింటిని. అప్పుడు స్వరము దేవుని స్వరము. అప్పుడైతే ఆయన పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఆయన నిలబెట్టిందో అప్పుడు ఆయన దేవుని స్వరం వినగలుగుతున్నాడు. ఎవరైతే దేవుని అందు ఆసక్తి కలిగి దేవుని స్వరం వినాలి అనుకున్న వాళ్ళైతే ఎప్పుడైతే పరిశుద్ధ కలిగి ఉంటారో దేవుని అందు దేవుని స్వరము వినబడుతుంది. ఇక్కడ ఏమంటున్నారంటే, నాతో మాట్లాడిన వాణ్ణి స్వరము వింటిని. ఆయన నాతో ఇట్లా నేను నరపుతుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇజ్రాయిల్ యొద్దకు నిన్ను పంపుచున్నాను. ఎక్కడికి పంపిస్తున్నాడంట, నాయన నాతో ఇట్లా నేను నరపుతుడా, నా మీద తిరుగుబాటు, ఎవరైతే దేవునికి విరుద్ధంగా తిరిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొద్దకు ఏం చేస్తున్నాడంట, హెచ్కేల్ని పంపిస్తా అంటున్నాడు. ఇక్కడ నరపుతుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇజ్రాయిల్ యొద్దకే. వాళ్ళు ఎవరు? తిరుగుబాటు చేసిన వాళ్ళు ఎవరైనారో ఇజ్రాయేల్ ప్రజలు యొద్దకే నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు ఎట్లా ఉన్నారంట, వాళ్ళు ఇజ్రాయేల్ యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకు, ఎప్పటి వరకు ఉన్నారంట, నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు. ఇప్పటి వరకు వాళ్ళు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారని ఆ నరపుతుంతో దేవుడు మాట్లాడుతుండు. ఆ హెచ్కేల్తో స్వరము వినబడతా ఉంది. చూడు ఇక్కడ మరి దేవుడు నేటి వరకు అంటే ఇక్కడ ఇప్పటి వరకు కూడా మన మధ్యలో అదే స్వరము వినబడతా ఉంది. దేవుని బిడ్డలై ఉండి దేవుడు చెప్పనిది చేస్తూ దేవునికి తిరుగుబాటు చేస్తుంది. దేవుని అద్భుతాలు చూస్తున్నారు, ఆశ్చర్యకాలు చూసి మళ్ళా వాళ్ళు అదే విధ జీవితానికి, ఆ పాత జీవితానికి వాళ్ళు అనుభవించడానికి పోతున్నారని ఇక్కడ తెలియజేస్తా ఉంటే, ఈ లోకంలో వాళ్ళు అనేకమైన ఏం చేస్తున్నారంట, తిరుగుబాటు తనము చేస్తున్నారని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు మన కాలం వరకు అది జరుగుతూనే ఉన్నది. ఇక్కడ హెచ్కేల్ కాలమే కాదు, మన కాలంలో కూడా అదే జరుగుతా ఉంది. నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు. ఎలా ఉన్నారంట, సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు. దేవుని పట్ల ఇంత కఠినమైన జీవితం కదా, ప్రేమ లేని జీవితం వాళ్ళ పట్ల. దేవుడు ఏం చెప్పిన స్వరము వినలేని జీవితం, దేవుడు వద్దన దాన్ని చెయ్యడము. ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది చేస్తలేరు అనేది మనకు తెలియజేస్తా ఉంటాడు. దేవుడు చూపిస్తా ఉంటాడు తన బిడ్డలు ఎప్పుడైతే జాగ్రత్త కలిగి ఉంటారో దేవుడు మరి అనేకమైన విషయాలు నీకు చూపిస్తా ఉంటాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది అనేది దేవుడు చెప్తా ఉంటాడు, చూపిస్తా ఉంటాడు. ఎందుకు మన గురించి ఇంట్లో తెలుస్తుంది వేరే వాళ్ళ గురించి అన్నప్పుడు దేవుడు వాళ్ళ పట్ల నువ్వు జాగ్రత్త కలిగి ఉండమని కదా. అక్కడికి పోకూడదు, అక్కడ ఏకీభవించనికి వీలేదు. ఎందుకు అంటే వాళ్ళు ఎలా ఉన్నారంట, సిగ్గుమాలిన ఉన్నవారు కఠిన హృదయులై ఉన్నారు కదా. ఎదుటి వాని గురించి వాళ్ళకి ఏది కూడా తెలియదు. దేవుడు ప్రేమ అనేది వాళ్ళకు తెలియదు, దేవుని మాటల విషయాలు వాళ్ళకు తెలియవు కదా. తెలిసిన అని చెప్పుకొని తిరుగుతారే కానీ వాళ్ళ జీవితంలో అలా నడక అనేది ఉండదు, అలా పద్ధతి, అలా ప్రవర్తన అనేది ఉండదు. ఎందుకంటే దేవుని ఆత్మ వాళ్ళలో ఉన్నది కానీ వాళ్ళు కొన్ని రోజుల మనకే నివసిస్తారు. వాళ్ళ ఆత్మీయ జీవితంలో దేవుడు వాళ్ళకు చివరి వరకు ఉండలేడు. ఎందుకంటే వాళ్ళు కొన్ని రోజులు వెలిగి తర్వాత ఆగిపోయే జీవితాలు. ఎందుకంటే వాళ్ళు దేవుని అందు కఠిన దేవుని హృదయం పెరిగిన వాళ్ళు, ఆ దేవుణ్ణి అద్భుతాలు ఆశ్చర్యకారు వాళ్ళ జీవితాలు చూసి కూడా కదా దేవుడు ఇవన్నీ చెయ్యొద్దు, ఇవన్నీ మాట్లాడకూడదు, ఇలాంటి ప్రవర్తించకూడదు అన్ని విషయాలు తెలిసి కూడా వాళ్ళు ఎట్లా అయినంటే వాళ్ళ హృదయాలు సిగ్గు మారిన వారునై కఠిన హృదయులనై ఉన్నారు. కాబట్టి వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. ఎవరి యొద్ద పంపిస్తుందంట దేవుడు, మరి ఇజ్రాయేల్ యొద్దకు. ఆ ఇజ్రాయేల్ ఏమైనారంట, దేవుని పట్ల తిరుగుబాటు చేసి ఉన్నారు. వాళ్ళ మధ్యకే నేను పంపి ఉన్నాను అంటున్నాడు. మరి ఈయన మరి ఏ విధంగా జీవించగలగడు, వాళ్ళ మధ్యలో ఎట్లా జీవించగలుగుతాడు కదా. వాళ్ళు చాలా కఠిన హృదయాలు కదా. ఈ లోకానుసారంగా చాలా మంది దేవుని అందు అన్ని తెలుసుకొని వెలిగింపబడి అన్ని తెలుసుకొని దేవుని పట్ల అన్ని దేవుడికి మరి దేవుని పట్ల ఏది చెప్పి దాని ప్రకారంగా జీవించి మరి అన్ని అద్భుతాలు చూసి వాళ్ళు వెలిగింపబడి మరి ఇప్పుడు అదే విధంగా చేస్తా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మరి దేవుడు అంటున్నాడు వాళ్ళ మధ్య నేను నిలబెడతా అంటున్నాడు.
కదా. మరి ఆయన ఏ విధంగా ఉన్నాడంటే కఠిన హృదయులై ఉన్నారు కాబట్టి వాళ్ళ మధ్యలోకి నేను నిన్ను పంపిస్తాను హెచ్కేల్తో మాట్లాడుతా ఉన్నాడు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను, వారి తిరుగుబాటు చేయవారు వారు వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపుము. వాళ్ళ మధ్యకు వెళ్ళి మీ మధ్యలో మరి దేవుడు ఏమంటున్నాడంట ఆయనతోని, వారు తిరుగుబాటు చేయవారు కనుక వినను వినకపోయినను, వాళ్ళు వినకపోని దేవుడి మాటలు తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. నీవు వారికి ప్రకటింపుము. ఏమన్నా నరపుతుడా, నీవు బ్రహ్మాండం నుండి చెట్లలోనూ ముండ్ల తుప్పలోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు, అయినను ఆ జనులకు భయపడకుము కదా. దేవుడు ఏమంటున్నాడు, నరపుతుడా నీవు బ్రహ్మాండం చెట్లలోనూ ముండ్ల తుప్పలోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్యల పాములు తేలు. ఈ గొప్ప జన సమూహం అని ఎప్పుడు అంటుంటాం కదా, వీళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళ మధ్యలో ఉన్నవని ఇక్కడ నరపుతుడికి తెలియజేస్తా ఉన్నాడు కదా. ఏమంటున్నాడు, నీవు భయపడకు కదా, తిరుగుచున్నావు, తేళ్ల మధ్యలో నివాసించుచున్నావు. ఎక్కడ? తేళ్ల మధ్యలో. అయినను ఆ జనులకు భయపడకు, వారి మాటలకు భయపడకము, వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకుము. వారు తిరుగుబాటు చేయవారు గనక వారు వినకపోయినను నేను సెలవిచ్చిన మాట నీవు వారికి తెలియజేయుము కదా. దేవుడు ఏమంటుంది, వారికి నీవు భయపడకుము. కాబట్టి దేవుడు మరి ఎక్కడా పెట్టిందంట, నరపుత్రుడ నీవు బ్రహ్మాండండి చెట్లలోనూ ముండ్ల తుప్పలోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు, అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకు భయపడకము, వారి తిరుగుబాటు చేయువారు, వారికి భయపడముకు. కాబట్టి మన మధ్యలో ఇలాంటి జీవితం ఉన్నారు కదా. దేవుడు నమ్ముకొని కూడా వాళ్ళు ఎట్లయినా ముళ్ళ తుప్పల్లా ఇలాగున్నారంట, తేళ్ల మధ్యలో పాములు సర్పాలు లాగా వాళ్ళ మధ్యలో మనం నివాసం చేస్తున్నాం. అందుకే యేసు ప్రభు కూడా అంటూ ఉంటాడన్నమాట, ఇశ్రాయేలు ప్రజలని మరి దేవుడు హెచ్చరిస్తా ఉంటాడు అక్కడ అందరినీ, శిష్యులని. మరి దేవుడు ఏమంటున్నాడు, మరి గొర్రెలను ఎక్కడ పంపిస్తా అన్నాడు, తోడల మధ్యలో పంపిస్తా అన్నాడు కదా. కాబట్టి మనం ఏముండాలా, జాగ్రత్త కలిగి ఉండాలా కదా. ప్రతి ఒక్క దాంట్లో మనము పరిశుద్ధతను కాపాడుకోవాలా. మనం ఎవరి మధ్యలో ఉన్నామంటున్నాడు ఇక్కడ, ప్రతి ఒక్క దాంట్లో ముళ్ళ తుప్పలను ఉన్నట, తేళ్లలోనూ ఉన్నమాట, బ్రహ్మాండ చెట్లలోనూ మనము వాళ్ళ మధ్య నివాసం చేస్తున్నాము. కాబట్టి మనం కూడా ఆ విధంగా జీవించడానికి వీల్లేదు, భయపడకు అంటున్నాడు. ప్రతి ఒక్క దాంట్లో నువ్వు భయపడనికి వీల్లేదు, ఎందుకంటే దేవుడు చెప్పిన మాటలు ఇవి. కాబట్టి భయపడకము, వారి మాటలకు భయపడకము, వారి తిరుగుబాటు చేయవారు, వాళ్ళు ఎప్పుడునూ దేవునికి విరుద్ధంగా తిరుగువారు, వారికి దేవుడు ఏమంటున్నాడు, భయపడకము, వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినకపోయినను నేను సెలవిచ్చిన మాట నీవు వారికి తెలియజేయము. నరపుతుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చెయ్యక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరిచి నేనిచ్చు దాన్ని భుజించుము అనెను. ఇక్కడ 8వ వచనంలో నరపుతునితో ఒక మాట అంటున్నాడు. ఏమంటాడు నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్టు నీవు చెయ్యక, ఎందుకంటే వాళ్ళ మధ్యలో నువ్వు ఉంటున్నావు కాబట్టి తిరుగుబాటు చేసినట్టు నీవు చెయ్యక అంటే ఆ జీవితం అనేది నీలో ఉండకూడదు అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళ మధ్యలో నువ్వు వ్యసం చేస్తున్నావు కాబట్టి. చాలా మంది ఏమై ఉంటారు, ఈ లోకంలో మరి బోధిస్తుంటారు, మరి అనేకమైన విషయాలు అద్భుతాలు చేస్తుంటారు, ఆశ్చర్యకారాలు చేస్తుంటారు, కానీ ఎవరో చేసిరని వాళ్ళు కూడా అదే ఆచారానికి వెళ్తుంటారు. అనేకమైన విషయాలను మనము చూస్తుంటాం కదా. మొదటిగా చాలా మంచిగా అనిపిస్తుంది, ఆ తర్వాత ఏ విధంగా తయారవుతారంట, వాళ్ళు దేవునికి విరుద్ధంగా తయారవుతా ఉంటారు. ఎందుకంటే వాక్యం చెప్తుంది చెయ్యొద్దు అని కదా. దేవుడు ఏమంటాడు, ఈ పనులు మీరు చెయ్యకూడదు అంటున్నాడు కదా. దేవుని అందు కట్టడలను ఆజ్ఞలను అనుసరించి నడుచుకోనండి అంటున్నాడు దేవుడు. కానీ వాళ్ళు అవన్నీ పక్కకు పెట్టి ఈ లోకానుసారమైన క్రియలు వాళ్ళ మధ్యలో తెచ్చిపెట్టుకొని దేవునికి విరుద్ధంగా తిరుగుతా ఉన్నారు. అందుకనే ఈ నరపుత్రుడు కూడా దేవుడు అదే మాట చెప్తాను, నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్టు నీవు చెయ్యక నేను నీతో చెప్పిన మాటలు విని నోరు తెరిచి నేనిచ్చు దాన్ని భుజించుము అన్నాడు. దేవుడు ఏదైతే వాక్యము సెలవిస్తున్నాడో దాని ప్రకారంగా నువ్వు జీవించు, దాన్ని నిమిరేయమంటున్నాడు, ఆ వాక్యాన్ని హృదయంలోకి తీసుకోమంటున్నాడు. కాబట్టి భుజించమంటున్నాడు. అని దినము దాన్ని భుజించాలా, కని దినము దాన్ని మనం ఏం చేయాలా,
ఎప్పుడు దివారాత్రం దాన్ని ధ్యానించి వాడు ఎట్లా ఉంటాడంట కదా, వాడు ధన్యుడై ఉంటాడు దేవుని సన్నిధిలో. కాబట్టి మరి ఇక్కడ ఏమంటూ నడుపుతుంది, వారు తిరుగుబాటు చేసినట్టు నువ్వు చెయ్యకూడదు కదా, చెయ్యక నీతో చెప్పిన మాటను విని నోరు తెరిచి దాన్ని భుజించుము అనేను. నేను చూచుచుండగా గ్రంథము పట్టుకొని ఉన్న ఒక చెయ్యి నా యుద్ధకు చాపబడెను. ఆయన దాన్ని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహా విలపమును మనో దుఃఖమును రోధమును అని అందులో రాయబడి ఉండెను. చూడండి ఇక్కడ దేవుడి మాటలు ఏ విధంగా ఉన్నాయంట, దేవుడు తన బిడ్డల పట్ల ఆసక్తి కలిగిన ఈ మాటలు ఎట్లా ఉన్నాయంట, మరి ఆ గ్రంథంలో రాయబడినాయి. ఆయన దాన్ని ముందర విప్పగా అది లోపటను వెలుపటను, లోపల ఉందంట బయట ఉందంట, వ్రాయబడిందై ఉండెను. మహా విలపమును మనో దుఃఖంను రోధంను అని అందులో రాయబడ్డది. చూడు భయంకరమైన తీర్పు ఈ లోకంలో ఉన్నది. చూడు దేవుని హృదయము ఏ విధంగా ఉన్నది, తన బిడ్డలని కాపాడాలని, తనకిచ్చిన వాగ్దానము నెరవేర్చుకోవాలని కదా. ఇజ్రాయేల్ ప్రజలకి మరి దేవుడు అనేకమైన వాగ్దానాలు కదా, నిబంధనలు చేసి పెట్టినాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంట, అవన్నీ నిరార్థకమైపోయినాయి, వాళ్ళ జీవితాల్లో నిష్ప్రయోజనమైపోయినాయి. అవన్నీ వాళ్ళు ఏం చేస్తున్నారంట, చెడగొట్టేసుకున్నారు వాళ్ళ జీవితంలో కదా. వాళ్ళ జీవితాలని చెరిపే వేయబడ్డాయి, వాళ్ళ రక్షణని వాళ్ళు ఏం చేసుకున్నారు, పోగొట్టుకున్నారు. వాళ్ళ జీవితాలంతా మరి ఎట్లా ఉందంట, తీర్పులోనికి వెళ్ళిపోయినాయి. చూడు అంత భయంకరంగా జీవిస్తా ఉన్నాయి. కానీ ఆ గ్రంథంలో మరి ఇక్కడ దేవుంది, మరి ఇక్కడ గ్రంథం విప్పినప్పుడు అక్కడ విలపము మనోదుఃఖమును రోధము అని అందులో రాయబడి ఉన్నది. చూడు మరి ఆయనకు అనేకమైన విషయాలు ఇక్కడ తెలియజేస్తున్నాడు నరపుత్రుడికి. ఈ రోజులో మనము ఆ రోజు ఆ ఎజికేతోనే ఆ స్వరం ద్వారా ఆయన ఎప్పుడైతే దేవుని ఆత్మ ద్వారా నిలబడ్డాడో అప్పుడు దేవుని స్వరము వినగలిగిండు. ఈ రోజు మనము దేవునిలో ఉన్నాము, ఈ రోజు దేవుని ఆత్మ నీలో ఉన్న ఆయన స్వరము విననికి దేవుడికి ఇస్తున్న ఇది ఒక అవకాశము, దేవుడు ఇచ్చిన ఇది ఒక ధన్యత. ఈ టైంలో మరి రెండో రాకడకు భయంకరమైన దినాల మనం ఉండబోతున్నాం. చూడని వినని గ్రహించలేని ఎంత భయంకరమైన దినాలంటే అంతగా భయంకరంగా దిగజారిపోతుంది కదా. లోకము భయంకరమైన నాశనానికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఎట్లా ఉన్నాం అనేది మరి ఎంతమందో చాలా మంది మరి దేవునికి విరుద్ధంగా ఉన్న వాళ్ళు, దేవునికి తెలియని వాళ్ళు ఎంతమంది, వాళ్ళందరినీ దేవుని సన్నిధికి తీసుకొని రావాలంటే అది మన తరము కాదు, అది ఎవరి తరం అవుతుందంటే దేవుని వలన. నీ హృదయం ఏ విధంగా ఉంది దేవుని పట్ల కదా, దేవుని పట్ల మరి ఇతరుల గురించి నువ్వు ఏ విధంగా ప్రార్థన చేయగలుగుతున్నావు, దేవుని పట్ల నువ్వు ఆసక్తి కలిగి మరి దేవుని పట్ల నువ్వు ఉంటున్నావా, దేవుడు నీకు తెలియజేయాలనుకుంటున్నాడు, మరి అనేకమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాడు దేవుడు. మరి దాని ప్రకారంగా నువ్వు జీవించనే కానీ దేవుడు ఏం జరగబోతుందో నీకు అనేకమైన విషయాలు తెలియజేస్తా ఉంటాడు. కాబట్టి దేవుని పట్ల నువ్వు జాగ్రత్త కలిగి చక్కగా నిలబడాలా. అప్పుడే కాదు దేవుని ఆత్మ నీలో వచ్చినప్పుడు ఆయన స్వరము విననికి మాట్లాడి ఈ రోజు ఆత్మస్వరూపి మన మధ్యలో ఉన్నాడు. దేవుడు మనతో కూడా మాట్లాడుతా ఉంది. కాబట్టి మనము జాగ్రత్తగా కలిగి ఉండాలా. దేవుడు మరి హెచ్కేల్ని ఒక యాజకుడికి లాగా మరి ప్రవక్త లాగా నియమించాడు. ఈ రోజు ప్రతి ఒక్కరు యాజకులే, ప్రతి ఒక్కరు కూడా మన చిన్న బిడ్డల నుంచి పెద్ద బిడ్డ దాకా దేవుడు మనకి ఇచ్చినది ప్రవక్త లాగా ఎన్నుకున్నాడు. ఒక యాజకులాగా, ఒక ప్రవక్త లాగా మనల్ని ఎన్నుకున్నాడు భూమి మీద. ఎందుకంటే దేవుడు తన బిడ్డలకి అనేకమైన విషయాలు తెలియజేయడానికి, ఇతరులకు సువార్త ప్రకటించడానికి, బంధకాలు ఉన్న వాళ్ళని, చెరలో ఉన్న వారిని, మరి ఎంతో మంది నరకానికి పోతున్న వాళ్ళు, ఎంతో మంది భూమి మీద వాళ్ళందరినీ విడిపించాలంటే దేవుని శక్తి మనకు చాలా అవసరం. దేవుని పరిశుద్ధాత్మ, దేవుని స్వరము మనకు చాలా అవసరము. అనుదినము ఆయన స్వరము ఎప్పుడు మనము వింటనే ఉండాలి. ఆనాడు ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడేవాడు కదా. ఆ ప్రవక్తల ప్రతి ఒక్క బిడ్డల్ని ఈ రోజు ఏర్పరచుకుంది. కాబట్టి ఆ స్వరము విననికి ఎవరు ఆసక్తి కలిగినారని దేవుడు చూస్తా ఉన్నాడు. ఆ ఆసక్తి నీలో ఉన్నదా? మరి ఈ లోకానుసారంగా మరి చెడిపోయినట్టుగా నువ్వు తిరుగుబాటు చేసినట్టుగా నువ్వు ఉన్నవా మనము పరీక్షించుకోవాలి. ప్రతి ఒక్క దాంట్లో మనకు పరిశుద్ధత అవసరము. ఎందుకంటే సైతాను విపరీతంగా వాడు భూమి మీద దిగిండు కాబట్టి వాడి సమూహము వాడు ఇతరులను చాలా వేధిస్తున్నాడు. మరి ఇతరులకు భయంకరమైన రోగాలు తెచ్చిపెడుతున్నాడు. మరి భయంకరం భూమి మీద నరకం అనేది తీసుకొచ్చి పెట్టేసి ఇవ్వాలని ఆగం చేస్తున్నాడు. కానీ అవన్నీ విన్నప్పుడు మన జీవితంలో ఎట్లా కలవరం వస్తుంది, భయం వస్తుంది. మన కుటుంబం పట్లే కానీ, బంధువుల పట్లనే కానీ, ఇరుకు పొరుగు వాళ్ళ పట్ల. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, మీరు భయపడకండి, నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో నీ ప్రార్థన ఆలకిస్తా అంటున్నాడు. ఆనాడు హెచ్కేలుతో మాట్లాడిండు, నువ్వు ఇది భుజించు, ఇతరులు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేయి. ఈ రోజు నీకు కూడా అదే
తెలియచేస్తా అంటుండు, దేవుడు చూపిస్తా అంటుండు. నువ్వు భయపడనికి వీల్లేదు. కాబట్టి ప్రతి ఒక్కటి దేవుని యందు ప్రతి ఒక్క గ్రంథం విప్పబడతా ఉంది కదా. భూమి మీద భయంకర సైతాను ఏం చేస్తున్నాడు, రెండో అక్కడ ఉన్నది కాబట్టి వాడు కుటుంబాలలో ప్రతి ఒక్క రోడ్ల మీద ప్రతి ఒక్క దాంట్లో వాడు విపరీతంగా సైతాన్ సమూహం దిగి ఉంది కాబట్టి మనకు అనేకమైన కలవరము భూమి మీద కనిపిస్తా ఉంది. కానీ దేవుడు ఏమంటాడు, నమ్మిక మాత్రము ఉంచుడి, భయపడకుడి అంటున్నాడు. కాబట్టి ఆయన యందు మనం ఆసక్తి కలిగి ఉండాలా, పరిశుద్ధత కలిగి ఉండాలా. మళ్ళీ దేవుని యందు మనము ఎప్పుడు దేవుని మాట స్వరము వింటూ ఉండాలా. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈ రోజు ప్రతి ఒక్కటి నీకు తెలియచేయాలని ఎంతగానో ఆశపడుతున్నా. ఆనాడు ఎటుకలతోనే ఆశపడ్డాడు, ఈ రోజు నీతోని నాతోని కూడా అదే స్వరము మన మధ్యలో ఉన్నది. కాబట్టి ఆయన పట్ల మనం జాగ్రత్తగా కలిగి ఉందాము. ఇంకొక విషయం చూసుకుందాము, 3వ అధ్యాయం 1వ వచనము. మరియు ఆయన నాతో ఇలాగో సెలవిచ్చిన, నరపుత్రుడు నీకు కనబడి దానిని భక్షించుము, ఈ గ్రంథమందు భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథమందు నాకు వినిపించి, నరపుత్రుడా నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని దానిలో నీ కడుపును నింపుకొనమని నాతో నేను దాన్ని రక్షించి నా నోటికి మధురమైన నరపుత్రుడు దేవుడు సంభాషిస్తా ఉన్నాడు, మాట్లాడుతా ఉన్నాడు కదా. నరుడితో మాట్లాడలే దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి ఏమంటున్నాడంటే, దేవుడు నరపుత్రుడు కనబడి దాన్ని భక్షించుము, ఈ గ్రంథమందు భక్షించి ఈ ఇశ్రాయేలు యుద్ధకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి. దేవుడు ఏం చేస్తుందంట, నరపుత్రుడికి అనేకమైన విషయాల ద్వారా గ్రంథం ద్వారా ఏం చేస్తుంటే తినిపించి నరపుత్రుడు ఆత్మీయ జీవితంలో దేవుడు ఇక్కడ బలపరుస్తా ఉన్నాడు. నరపుత్రుని ఆత్మీయ జీవితంలో బలపరుస్తా ఉన్నాడు. నువ్వు ఏమి తినాలా, ఈ లోకంలో ఏ విధంగా నువ్వు భక్షించాలా, దేవుని పట్ల మరి నువ్వు ఏ విధంగా జీవించాలా అనేది బలపరుస్తా ఉన్నాడు. ఈ రోజు మనకు దేవుడు అనేకమైన వాక్యాల చేత మనం బలపరచబడ్డాం కదా. అనేకమైన అందరు బ్రదర్లు సిస్టర్ ఎంతో మంది మనకు వాక్యాలు తెలియజేస్తా ఉన్నారు. ప్రతి దినము ఆహారం మనం భుజిస్తా ఉన్నాం. ఎందుకంటే ఏదైనా శోధన వచ్చినప్పుడు ఆ వాక్యం వేసుకొని మనం ఏం చేస్తున్నాం, ఎదిరిస్తున్నాం సైతాన్ని. ఎందుకు అంటే మనం భక్షించినాం. ఈ రోజు మనము ఆ వాక్యంలో ఉన్న ప్రతి ఒక్క సారాంశం మనము తెలుసుకున్నాము. సైతాన్ గాడు ఏం చేస్తున్నాడు, పారిపోతున్నాడు. ఈ రోజు అదే దేవుడు అంటున్నాడు, నరపుత్రునితో నేను నోరు తెరవగా ఆయన గ్రంథం మందు నాకు తినిపించి, నరపుత్రుడా నేను ఇచ్చిచున్న ఈ గ్రంథమందు ఆహారంగా తీసుకొని దానిలో నీ కడుపుని నింపుకొని మరి నాతో తెలియగా నేను దాన్ని భక్షించి అది నా నోటికి తేనె వలె మధురముగా కనబడెను. చూడు దేవుని మాటలు ఎట్లా ఉన్నాయంట, తేనె వలె మధురంగా ఆయనకు ఉన్నదంట హెచ్కేల్కి. చూడండి ఇంతగా దేవుడు ఆయనకు తెలియజేసినప్పుడు ఆయన సంతోష భరితుడైతున్నాడు. ఇక్కడ వాక్యంలో బలపరచబడతా ఉండు. ఆ మాటలు విన్నప్పుడు ఆయనకు ఎట్లా ఉందంట, సంతోషంగా ఆనందంగా దేవుని సన్నిధిలో. చూడు ఈ రోజు ఆయనకు ఉన్నదంట. చూడండి మాటగా హెచ్కేల్ ఎంతగా దేవుడి పట్ల ఆసక్తి కలిగినాడు, దేవుని మాటలు ఏ విధంగా భక్షిస్తున్నాడు, కడుపు నిండా దేవుడు వాక్యాలను నింపుకుంటా ఉన్నాడు కదా. కీర్తనకారుడు అందుకే అంటాడు కదా, దేవుడు ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని ధ్యానిస్తారో దివారాత్రులు ప్రార్థించేవాడు ధన్యుడు అంటాడు కదా, ధ్యానించేవాడు కదా. ఆ దేవుని పట్ల ఎప్పుడైతే మనము ధ్యానిస్తామో, దేవుని పట్ల మనం ఎప్పుడైతే ఆసక్తి కలిగి ఉంటామో, దేవుడు అంటుండు తన బిడ్డలకు ఎప్పుడు మరి తోడై ఉంటా అంటున్నాడు. మరి ఎటువంటి విషయంలో కూడా మరి దేవుడు వాళ్ళకు కాచి కాపాడుతా అంటున్నాడు కదా. మరి అక్కడ మరి ఆయనకు నోటికి తేనె వల్ల మధురంగా నుండెను. మరి ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడే నీవు బయలుదేరి ఇశ్రాయేలు యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజేయుము. నీవు గ్రహింపలేని యసమాటలను పలుకు, జనుల యొద్దకు కాదు ఇశ్రాయేలు యొద్దకే నేను పంపుచున్నాను. నీవు గ్రహింపలేని యసమాటలు పలుకు అన్య జనుల యొద్దకు నిన్ను పంపుటలేదు. వారికి యొద్దకే నేను నిన్ను పంపుచున్నా ఎడల వారిని మాటలు విందురు. ఎట్లయితే దేవుని మాటలు ఎప్పుడైతే భక్షిస్తావో, ఎప్పుడైతే నువ్వు బలపరచబడతావో దేవుడు మాటలు, అప్పుడు మనము బోధించనీకి దేవుడు పంపిస్తా అంటున్నావు. నువ్వు బలపరచబడినప్పుడే నువ్వు ప్రతి ఒక్క మాట మనక్కడ తెలియజేయగలుగుతాం కదా. నీకు ఒక అనుభవపూర్వకంగా లేని ఎదుటి వాళ్ళకు మనం ఏది కూడా మనం చెయ్యలేము, చెప్పలేము. కాబట్టి దేవుని యందు మనము అనుభవం కలిగి ఉండాలా, దేవుని పట్ల మనము ఆసక్తి కలిగి ఉండాలి. దేవునిలో మనకున్న ప్రతి ఒక్కటి సారం మనకు తెలిసి ఉండాలంటే అందుకే ప్రతి ఒక్క వాక్యంలో మనం అన్ని తెలుసుకొని ఉండాలా.
కదా. మరి ప్రతి ఒక్క శోధన వచ్చినప్పుడు కూడా మనము జయించాలా, ప్రతి ఒక్క దాంట్లో కూడా మనము ఎన్ని శోధనలు జయించి దాని ప్రకారంగా జీవించి నప్పుడు దేవుడు వాక్యము మనకు అప్పుడు ఏమైపోతుందంట, అది నెరవేరుతా ఉంటది కదా. క్రియాపూర్వకంగా అది క్రియాపూర్వకంగా నెరవేరకపోతే అది మృతమే అంటాడు దేవుడు కదా. అందుకని మన క్రియాపూర్వకంగా అది నెరవేర్చబడాలా మన జీవితంలో, అప్పుడే కానీ ఇతరులకు బోధించడానికి మనకు అవకాశం ఉండదు. కాబట్టి ఈ నరపుత్రుతో అనేకమైన విషయాలు మాట్లాడుతా ఉన్నాడు. 3వ అధ్యాయము 16వ వచనంలో చూద్దాము. ఆ 7 దినములు జరిగిన తర్వాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాటల ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారికి హెచ్చరిక చేయుము అంటున్నాడు కదా. ఆ 7 దినములు మరి యేసు ప్రభు మరి ఆయనకు తోడై ఉన్నాడు. ఆ యెహోవా దేవుడు మరి ఆయనతో మాట్లాడుతాడు. ఆ 7 దినములు జరిగిన తర్వాత యెహోవా వాక్కు ఆయనకు ప్రత్యక్షమైంది. చూడు, ప్రత్యక్షమై ఇలాగూ సెలవిస్తుండు, నరపుత్రుడా, ఇశ్రాయేలుకు మరి ఏం చేయమంటాడు, కావలిగా నేను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాటలను ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారికి హెచ్చరిక చేయము. ఇక్కడ హెచ్కేల్ని ఏ విధంగా చేసిందంట, ఒక ప్రవక్తలాగా చేసిందంట, ఇంకేం చేసి ఒక యాజకులాగా చేసిండు. ఇక్కడ ఇంకే విధంగా చేసిందంటే ఒక కావలి వాణిగా నియమించినట్టు ఇజ్రాయేల్ ప్రజలని. చూడండి, ఇజ్రాయేల్ ప్రజలకి ఒక కావలిగా నేను నియమించినానని ఇక్కడ హెజికేల్తో మాట్లాడుతుండు. కావలిగా నేను నియమించి ఉన్నాను, కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి నీవు హెచ్చరికగా చేయము కదా. ఇంకేమంటున్నాడు దేవుడు ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలకి ఎట్లా ఉన్నాడంట, కావలిగా నియమించిందంట. చూడండి, దేవుడు ఒక మరి ఇశ్రాయేల్ ప్రజలకు ఒక కావలిగా దేవుడు పెట్టిండు. కాబట్టి ఏ రోజు కూడా తన బిడ్డల్ని ఎవరైతే నిజముగా ఆయనకు ప్రార్థన కలిగి మరి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క ఉగ్రత ప్రజలంతా తప్పించాలి అన్నప్పుడు ఒక కావలిగా నేను నియమిస్తా అంటాడు కదా. దేవుడు ఒక కావలి వాళ్ళగా నియమిస్తాడు. ఎందుకంటే ఈ లోకానికి రాబోయే ఉగ్రత నుంచి ప్రజలకు ఏ విధంగా తెలియజేస్తాము కదా, చెప్పాలా కదా. ఈ లోకానికి ఏం జరగబోతుంది, మరి ఈ లోకానికి ఏం జరగబోతుంది, మరి ఇజ్రాయేల్ ప్రజలకి జరుగుతుంది, ఇజ్రాయేల్ ప్రజలారా ఈ లోకానికి తీర్పు రాబోతుంది, ఈ లోకానికి నాశనం రాబోతుంది. మరి ఈ విధంగా సిద్ధపడమని ఒక కావలిలాగా హెచ్కేల్ని అక్కడ వాడుకుంటా ఉన్నాడు కదా. ఆయన యాజకులాగా, ఒక ప్రవక్త లాగా, ఒక కావలి వాళ్ళలాగా ఉన్నాడు. ఈ 3 కూడా ఆయనలో ఉన్నాయి, ఈ 3 కూడా మనలో ఉన్నాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు ఈ 3 లాగా ఉండాలంటే మనలో ఉండాలి పరిశుద్ధత, చాలా అతి పరిశుద్ధంగా జీవించడం చాలా అవసరం. ఎందుకంటే ప్రజలు నడిపించడం అంటే సునాశము కాదు కదా. వాళ్ళంతా వినని జీవితం, వాళ్ళ కఠిన హృదయాలు, దేవునికి తిరుగుబాటు చేసిన ప్రజలు, దేవుని అద్భుతాలు చూసి కూడా వెనుకబడ్డ జీవితం. చాలా మంది దేవుని అద్భుతాలు చూసి వెనుకబడిన వాళ్ళు మన దాంట్లో కూడా చాలా మంది ఉంటారు. ఎందుకు లేరు, ఉన్నారు కదా. మొదటి జీవితకు మళ్ళీ పోతా అంటారు. ఎందుకంటే ముందు శ్రమల్ని ఎదుర్కోలేక, ఆ సమస్యను వాళ్ళు చూడలేక. ఎందుకంటే ఇది ముందుగానే నీకు అనుభవం ఉంటేనే కానీ నువ్వు జయించలేవు కదా. ఇవన్నీ మనకు అనుభవం ఉండాలా. ప్రతి ఒక్క సమస్య మీద మనకు అధికారం కావాలని నువ్వు ప్రార్థించినప్పుడు, ఆ శక్తి చేత నింపబడినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ చేత నువ్వు ముద్రింపబడాలా. అందుకే నీకు పరిశుద్ధాత్మ ముద్ర మనకు అవసరము. అది ఉంటదే కానీ లోకాన్ని మనం జయించలేము అంటాడు దేవుడు. మరి లోకాన్ని జయించాలంటే నీకు పరిశుద్ధాత్మ అవసరము. నువ్వు కావలి వాళ్ళగా జీవిస్తావు, అంతవరకు నువ్వు జీవించలేవు. కానీ ఏం జరగబోతుందో తప్పించుకోలేవు. నువ్వు తప్పింపబడలే, ఇతరులని తప్పించలేము. ఈ లోకానికి ఉగ్రత నుంచి మనము తప్పింపబడాలా కదా. ఇతరుల ప్రజలందరూ తీసుకొని రావాలా. మనం ఒక కావలి వాళ్ళగా అలా ఉండాలంటే నీ జీవితం ఎట్లా ఉండాలా, సమర్పణ జీవితంలాగా ఉండాలా కదా. దేవుని పట్ల మనము సమర్పణ జీవితంలాగా ఉండాలా. సమర్పించుకొని జీవిస్తేనే కానీ నీకే తెలియజేయబడదు. ఒక కావలి లాగా ఇశ్రాయేలు ప్రజలకు నేను నియమించిన అంటున్నాడు వినిపిస్తలేదు, కట్ అయింది కదా. దేవునికి తిరుగుబాటు, దేవునికి దుష్ట మృగాలై మూర్ఖత జీవించము నడిచిన వాళ్ళు కదా. దేవుడు వాళ్ళ పట్ల విసిగిపోయాడు. పాపం అంటే వాళ్ళ ఆసక్తిగా జీవిస్తా ఉన్నారు. హెచ్చరిక చేయమంటున్నాడు. మరణం అవుతామని వాళ్ళని హెచ్చరిక దేవుడు వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇయ్యమంటున్నాడు. నీవు అతని హెచ్చరిక చేయము, అతడు జీవించినట్లు తన దుర్మార్గులు విడిచిపెట్టమని వారిని హెచ్చరిక చేయము. కాబట్టి దేవుడు ప్రతి ఒక్క దాంట్లో దుర్మార్గులు తాను చేసిన దోషంకి మరణం అవుతువు కానీ అతని రక్తము నిన్ను ఉత్తరవాదిగా ఎంచబడును. ఒకవేళ ఆ హెచ్చరికలు చేయని ఎడల మనము ఏమవుతాం, వాళ్ళు మరణము కదా. ఈ రోజు ఈ హెచ్చరిక నువ్వు చేయకపోతే
ఆ ఉత్తరవాదికి ఎవరంట? నువ్వే బాధ్యుడు అని ఇక్కడ ఎవరు చెప్తున్నారు? హెచ్కేల్తో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి దీని ఆజ్ఞకి వాళ్ళకి హెచ్చరిక చెయ్యి అని ఇక్కడ హెచ్కేల్తో మాట్లాడుతా ఉన్నాడు దేవుడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నీవు వారికి హెచ్చరిక, అవశ్యంగా నీవు మరణం అవుదువని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతని హెచ్చరిక చెయ్యకయో అతడు జీవించినట్లు తన దుర్మార్గను విడిచి పెట్టవలనని వానికి హెచ్చరిక చేయుము కదా. చేసిన వాళ్ళ ఒకవేళ హెచ్చరిక చేసిన ఎడల వాళ్ళకు మంచిదే. కాబట్టి వాళ్ళకు కావలివానిగా నువ్వు ఉన్నావు కాబట్టి ఈ మాట చెప్పు కదా. దేవుడు వాళ్ళతో మాట్లాడుతుండు కదా. దేవుడు అంటున్న ప్రతి ఒక్క దాంట్లో నువ్వు హెచ్చరిక చేయవలసింది. నువ్వు ఒక ఎట్లా పెట్టినంట, దేవుడు ఒక కావలి వాళ్ళగా పెట్టండి. హెచ్చరిక చేయకయు ఉన్నవెల్ల అతడు జీవించేందుకు తన దుర్మార్గం విడిచి పెట్టవలనని వాళ్ళని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసే దోషంను బట్టి మరణమవును కానీ అతని రక్తమునకు నీవు ఉత్తరవాదిగా ఎంచుతువు. దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఆ మనిషికి హెచ్చరిక చెయ్యకపోతే, ఒకవేళ వాడికి చెప్పకపోతే, వాడు జీవించినప్పుడు ఆ దుర్మార్గుల్లాగా దుష్టులాగా దోషంలో పాపంలో జీవించి మరణం అయిందనుకో, వాని రక్తం అంట నిన్ను ఉత్తరవాదిగా ఎంచును అని ఒక్కటే మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు హెచ్కేల్తోని. చూడు, ఈ రోజు ఆ ఉత్తరవాదికి నువ్వే ఒక బాధ్యుల్లాగా ఉంటావంటున్నాడు. ఎందుకు అంటే ఈ లోకంలో దేవుడు నిన్ను ఈ లోకానికి ఎందుకు పంపించిండు? తన చిత్తం నెరవేర్చనికి కదా. ఈ రోజు ఈ లోకంలో తన చిత్తం నెరవేర్చడానికి మనని దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి మనల్ని ఎన్నుకున్నప్పుడు నువ్వు ఆయన కొరకు ఈ లోకం జీవించినప్పుడు, నీకు అనేకమైన విషయాలు తెలిసినప్పుడు, ఇతరులను దేవునికి తీసుకురానికి ఒక ఉత్తరవాదిగా నేను పెట్టినప్పుడు నువ్వు జాగ్రత్త కలిగి ఆ పని నిర్వర్తించాలా కదా. ఆ పనిని మనము పూర్తిగా చెయ్యాలా. కాబట్టి దేవుడు ఏం చేస్తున్న ప్రకారంగా జీవించి వాళ్ళకు చెప్పినప్పుడు వాళ్ళ ఉగ్రత నుంచి తప్పింపబడతారు కదా. ఈ లోకానికి నాశనం కాబోతుంది కాబట్టి ఆ పాపం నుంచి విడుదల పొందండి. దేవుడు ఒకవేళ మిమ్మల్ని రక్షించును అని చెప్తే మంచిది. ఒకవేళ ఆ మాట చెప్పకపోతే వాడు ఆ పాపంలో జీవించిండు అనుకో, అతడు అతని రక్తము నిన్ను ఉత్తరవాదిగా ఎంచబడను అంటాడు హెచ్కేల్తోని. చూడండి, ఆ బాధ్యత మనకిచ్చినప్పుడు దాని ప్రకారంగా మనము జీవించాలా. దేవుడు అంతగా నరపుత్రుని ఇక్కడ ఆ స్వరం చేత దేవుడు మాట్లాడినప్పుడు, నరపుత్రుడు చక్కగా నిలబడినప్పుడు అనేకమైన విషయాలు ఆయనకు తెలియజేస్తా ఉన్నాడు. చూడు, ఈ మాటలకు మరి ఎవరైతే కాబట్టి మనకు ఒక దేవుడు ఆజ్ఞ ప్రకారంగా వాళ్ళకి హెచ్చరిక చేయమన్నాడు. అతడు జీవించినట్టు తన దుర్మార్గుని విడిచిపెట్టవలనని వారికి హెచ్చరిక చెయ్యకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషను బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నీవు ఉత్తరవాదిగా ఎంచుదును అంటున్నాడు ఇక్కడ. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండి వాళ్ళకు తెలియచేయాల ఆ విషయాలు. ఎందుకంటే దేవుడు మనల్ని అంతగా నియమించుకున్నాడు దేవుడు. కాబట్టి మనము ఏ దోషంలో వాళ్ళకి ఉన్నాయో వాళ్ళకు తెలియజేయాలా. వాళ్ళ కొరకు మనము ప్రార్థించాలా కదా. ఒక ఆత్మ కోసము మనం భారం కలిగి ప్రార్థించి దేవుని సన్నిధికి తీసుకొని రావాలా. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కదానికి లెక్క మనకి అప్పచెప్తా ఉంటాడు. ఈ రోజు నువ్వు ఏ విధంగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చినావు, ఏ బాధ నుంచో, ఏ కష్టంలో, ఏ రోగంతో నువ్వు ఎప్పుడో దేవుని సన్నిధికి వచ్చినావు. దేవుని యందు నీ యందు దేవుడు నీకు వాగ్దానం చేసింది, కానీ నీ వాగ్దానాన్ని ఏం చేసినావంట? మర్చిపోయినావు. కానీ దేవుడు ఈ రోజు ఆ వాగ్దానానికి తెలియజేస్తా ఉండు. నీ మొదటి స్థితి ఏ విధంగా ఉండనో ఇప్పుడు గుర్తు చేస్తా ఉన్నాడు. మరి అదే మొదటి స్థితి నువ్వు గట్టిగా పట్టుకొని ఉంటే నీకు అనేకమైన విషయాలు నీకు తెలియజేస్తా ఉండే. కానీ రాను మన జీవితం, ఆత్మీయ జీవితం ఏమైంది? కోల్పోవడం వల్ల మనం ఇవన్నీ మర్చిపోతా ఉంటాడు. కానీ ప్రతిదినము దేవుడు వాక్యం చేత మనకు అన్ని తెలియజేస్తా ఉన్నాడు. మనం జాగ్రత్త పడాలా కదా. ప్రతి ఒక్క దాంట్లో మనం తెలుసుకోవాలా. దేవుడు ప్రతి ఒక్క బిడ్డను ఒక ప్రవక్తను, ఒక యాజకునిలాగా, ఒక కావలివానిగా మనల్ని నియమించుకున్నాడు. నువ్వు ఈ రోజు ఉంటే ఆ సమర్పణ జీవితం కలిగి ఉంటే నీకు అవన్నీ అర్థమైతాయి. లేకపోతే ఈ సమర్పణ జీవితం లేని వాడికి ఎంత చెప్పిన వాడికి అర్థం కాని గుడ్డితనంగానే జీవించి గుడ్డితనంగానే వాడు నాశనానికి వెళ్ళిపోతా ఉంటాడు. ఇంకొక విషయం చూసుకుందాము. ఫిలిప్పీ రాసిన పత్రిక. ఈ దుష్టులు ఏ విధంగా ఈ లోకంలో, ఇక్కడ కూడా పౌలు, ఈ పరిశుద్ధమైన అపోస్తులైన పౌలు కొన్ని విషయాలు తెలియజేస్తా ఉంటాడు మాటల చేత. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఇక్కడ పౌలు, పరిశుద్ధమైన పౌలు, అపోస్తులైన పౌలు ఇక్కడ ఏం రాస్తున్నాడంట? అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరి గురించి మీతో అనేకమైన పనులు చెప్పి ఇప్పుడును ఏటుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారి తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు.
భూ సంబంధమైన వాటి అందే మనసు పెట్టుచున్నారు. చూడు, ఈ విధంగా పౌలు ఇక్కడ కూడా తెలియజేస్తా ఉన్నాడు. అలాంటి జీవితము ఆత్మ జీవితంలో కూడా మరి ఈ విధంగా ఉన్నారని. చూడు ఏ విధంగా అనేకులు ఎట్లా ఉన్నారంట, క్రీస్తు శిలువకు శత్రులుగా నడుచుకొనుచున్నారు. మరి ఎవరు యేసు ప్రభుకి శిష్యులుగా జీవిస్తారా, యేసు ప్రభుకి మరి శత్రులుగా జీవిస్తారా? ఇక్కడ దేవుడు ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు. మరి అపోస్తలుడైన పౌలు, పరిశుద్ధమైన పౌలు ఇక్కడ రాస్తా ఉన్నాడు ఒక మాట. ఆయన ఏమని రాస్తున్న, అనేకులు క్రీస్తు శిలువకు శత్రులుగా నడుచుకొనుచున్నారు. వీరి గురించి మీతో అనేకమైన పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుతూ చెప్పుచున్నాను. ఆయన దుఃఖంతో చెప్తున్నాడు కదా. అక్కడ మరి దేవుడు గ్రంథం విప్పినప్పుడు ఆయనకు ఒక దుఃఖము కలుగుతుంది, వేదన కలుగుతుంది, విలాపం కలుగుతుందని అక్కడ హెచ్కేల్ గ్రంథంలో. కానీ ఇక్కడ పౌలు ఏడుస్తా ఉన్నాడు. ఈయన పరిశుద్ధమైన పౌలు, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈయన ఏడుస్తా ఉన్నాడు. ఈ వ్యక్తి ఎందుకు ఏడుస్తున్నాడంట, క్రీస్తుకు మరి ఎట్లా ఉన్నారంటే శత్రులుగా జీవిస్తున్నారు. ఇలాంటి జీవితం మనలో ఉన్నదా అని పరీక్షించుకోవాలా. ఎందుకంటే జీవనలో అందరినీ మోసపుస్తా ఉంటారు సైతాన్ని. ఎందుకంటే వాడు భూమి మీద అనేకమైన మాటల చేత ఏం చేస్తున్నాడంట, మోసపుచ్చేసిండు, తప్పిపోయినారు. చాలా విషయాలు దేవుడు తెలియజేస్తా ఉంటాడు అక్కడక్కడ మాటల్లో, మీరు తప్పిపోయి ఉన్నారని. అపోస్తలుడైన పౌలు మన అనేకమైన విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. మీరు అనేకమైన దాంట్లో మీరు తప్పిపోయిన వాళ్ళుగా ఉన్నారని. కానీ ఇక్కడ సిలువకు ఎట్లా ఉన్నారంట, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువుగా నడుచుకొనిచున్నారు. వీరిని గురించి మీతో అనేకమైన పర్యాలు చెప్పి ఇప్పుడు ఏచుచున్నాను. కాబట్టి నాశనమే వారికి అంతము, వారి కడిపే వారికి దేవుడు. వారు తాము సిగ్గపడవలసిన సంగతులు ఎంతో అతిశయపడుచున్నారు. ఏమైతున్నారంట, వాళ్ళు అతిశయపడుతున్నారు. దేని పట్ల? సిగ్గుపడుతున్న సంగతుల యందు దేవుడికి విరుద్ధంగా భూ సంబంధమైన వాటి అంటే మనసు పెట్టుకొనుచున్నారు. వాళ్ళు ఎట్లా ఉన్నారంటే, ఈ లోకం భూమి అంటే వాళ్ళు మనసు పెట్టుకున్నారు. పరలోకం ఉన్న వాళ్ళు ఎట్లా ఉన్నారంటే వాళ్ళ మనసు లేదు కదా. నువ్వు పరలోక సంబంధివా, భూ సంబంధివా, ఈ రోజు నిర్ణయించుకోవాలా. దేవుని జాగ్రత్త కలిగి ఉండాలా. నువ్వు దేవునికి విరుద్ధంగా, దేవుడికి సిలువకు విరుద్ధ శత్రువుని అంటున్నాడు ఇక్కడ పౌలు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా మనకు తెలియజేస్తా ఉన్నాడు. మనం ఏ విధంగా ఉన్నావని మనకు జీవితంలో తెలియజేయబడతా ఉన్నాడు. నువ్వు జాగ్రత్త కలిగి ఆయన తగ్గట్టుగా మనము జీవించాలా. ఆయన ఏం చెప్పుతున్నాడు దాని ప్రకారంగా మనము జీవించాలా. కాబట్టి దేని యందు నువ్వు కరెక్ట్గా ఉంటున్నావు, మరి దేని యందు నువ్వు జీవించగలుగుతున్నావు? భూ సంబంధంలో పరలోకమైన సంబంధం వెతుకుతున్నావా? ఈ లోకం మట్టికి అన్ని అడుగుతున్నామా? ప్రతిదినము నువ్వేమని ప్రార్థించగలుగుతున్నాం దేవుని సన్నిధిలో మనము జాగ్రత్తగా చూసుకోవాలా. మొదటి కొరింథీలు అపోస్తలుడైన పౌలు ఇంకొక విషయము ఇక్కడ, మొదటి కొరింథీలు 7వ అధ్యాయము 17వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఒక విషయం తెలియజేస్తా ఉన్నాడు. ఆయన అయితే ప్రభు ప్రతి వానికి ఏ స్థితి నియమించనో దేవుడు ప్రతి వాణిని ఏ స్థితి యందు పిలిచెనో కదా. అయితే ప్రభు ప్రతి వానికి ఏ స్థితి నియమించనో దేవుడు ప్రతి వానికి ఏ స్థితి పిలిచెనో ఆ స్థితి అందే నడుచుకోవాలను కదా. దేవునికి దేని విషయంలో పిలిచారు, ఏ పిలుపుతున్న దేవుడి సంధికి వచ్చినావు, దేవునికి ఏం నియమించిండు, మనం జాగ్రత్త కలిగి ఉండాలా. నువ్వు గట్టిగా పట్టుకొని ఉండాలా. ఎండ్లో కూడా కోల్పోవద్దు. మాటలనే కానీ, నీ చూపులనే కానీ, నిన్న నకల ప్రవర్తనే కానీ నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలా. దేవుడు ఎట్లా ఉంటున్నాడంట, అయితే ప్రభు ప్రతి వానికి ఏ స్థితి నియమించనో దేవుడు ప్రతి వాణిని ఏ స్థితి అందు పిలిచెనో ఆ స్థితి అందే నడుచుకునవలను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను కదా. సున్నతి పొందిన వాడైనను పిలువబడేనా అతడు సున్నతి పోగొట్టుకొనవలదు. నువ్వు ఈరోజు సున్నతి పొందుకున్నావా, నువ్వు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోమంటుడు. సున్నతి పొందిన వాడైనను పిలువబడేనా సున్నతి పొందవలదు. అయితే ఈ రోజు నువ్వు సున్నతి పొందలేదా, పొందకపోయినా కూడా దాంట్లో మనకు సంబంధం ఏం లేదు. దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము. కానీ సున్నతి పొందుట అందేమియో సున్నతి పొందకపోతే ఏమియో లేదంటున్నాడు పౌలు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావు కదా, ఏ స్థితిలో నువ్వు నియమింపబడ్డావు, దాని అందు నువ్వు జాగ్రత్త కలిగి ఉండు కదా. ఈ సంఘంలో ప్రకారం అన్నిటిలోనూ నియమించుచున్నాను. సున్నతి పొందిన వాడైనను పిలువబడేనా అతడు సున్నతి పోగొట్టుకునవలదు. ఈరోజు నువ్వు సున్నతి పొందుకున్నావా, నువ్వు జాగ్రత్త ఉండు. నువ్వు సున్నతి పొందలేదంటే పొందకపోవడం కూడా ఏం ఇదిగా లేదు. నువ్వు పొందకపోయినా కూడా దేవుని ఆజ్ఞ అనుసరించుటయే ముఖ్యము. కానీ సున్నతి ఉన్నా
కదా. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? దేవుని ఆజ్ఞను అనుసరించుటే ముఖ్యమంటున్నాడు. కాబట్టి దేవుని మాటలు ఏం చదువు దాని ప్రకారంగా మనం జీవించడం చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్త. కాబట్టి అందుకే గాని ఇంకేమంటున్నాడు? ముఖ్యము కానీ సున్నతి పొందుటయందేమీ లేదు, పొందకపోటయందు ఏమీ లేదు. కాబట్టి ప్రతి వాడు ఏ స్థితిలో పిలువబడనో ఆ స్థితిలో ఉండవలను. మరి ఇంకేమంటూ దాసుడై ఉండగా పిలబడితివా, చింతపడవద్దు, కానీ స్వతంత్రుడు అగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్ర అడుగుటకు మరి మంచిది కదా. దేవుడు అంటున్నాడు, ఈరోజు ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలోనే నువ్వు నిలబడు. కాబట్టి నువ్వు జాగ్రత్త కలిగి ఉండమంటున్నాడు. నిలబడితే చింతపడకుండా కానీ స్వతంత్రించుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రించుటకు మరి మంచిది. ప్రభునందు పిలువబడిన దాసుడును ప్రభు వలన స్వతంత్రము పొందువాడు ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు అంటున్నాడు. ఇక్కడ పిలువబడ్డవా? జాగ్రత్త. క్రీస్తు కొరకు నువ్వు శక్తిమంతుడై జీవించు, స్వతంత్రంగా జీవించగలుగుతావు దేవుని యందు కదా. ప్రభునందు పిలువబడినవా దాసుడు ప్రభు వలన ఏమంటున్నాడు? స్వతంత్రంగా పొందిన వాడును ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడును క్రీస్తు దాసుడు అంటున్నాడు. కాబట్టి నువ్వు జాగ్రత్త కలిగి నువ్వు జీవించడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుడు ఆనాడు హెచ్కెల్తో మాట్లాడి ఈ రోజు మనతో కూడా మాట్లాడుతుండు. కాబట్టి మనము సిలువకు శత్రుగా జీవించడానికి వీల్లేదు, విరుద్ధంగా ఉండడానికి వీల్లేదు. కాబట్టి నువ్వు మరి ఆనాడు హెచ్కెల్తో మాట్లాడుతుండు, మరి జాగ్రత్తగా చక్కగా నిలబడమంటున్నాడు. మరి అక్కడ ఆయన దేవుడి మాట స్వరము విని ఆయన చాలా జాగ్రత్తగా జీవించిండు హెచ్కెల్. అప్పుడే ఆయన దేవుని స్వరం వినగలిగిండు. ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆయనలోకి వచ్చిందో ఆయన అప్పుడే ఆయన చక్కగా నిలబడి దేవుని మాటలు అనేకమైన విషయాలను తెలుసుకున్నాడు. కానీ ఇజ్రాయేల్ ప్రజలు మరి నువ్వు దేవుని మందిరం అంటున్న దేవుని మందిరం ఇంత భయంకరంగా జీవిస్తున్నారు దేవుని బిడ్డలని తెలియజేస్తా ఉన్నాడు. నరపుత్రుడా చూడు, నువ్వు ఎవరి మధ్యలో జీవిస్తున్నావంట? తేల మధ్యలో, పాముల మధ్యలో కదా, బ్రహ్మాండం మధ్యలో నువ్వు జీవిస్తా ఉన్నావు. కాబట్టి నువ్వు కూడా జాగ్రత్త కలిగి జీవించు. వాళ్ళు తిరుగుబాటు చేసినట్టు కాక నువ్వు ఏమండాలంట? ఆయన చెప్పిన మాటలు విని నోరు తెరిచి నేను ఇచ్చిన దాన్ని భుజించమని చెప్తా నరపుత్రుడికి. కాబట్టి నువ్వు ఈ రోజు జాగ్రత్త కలిగి ఉంటే దేవునికి అనేకమైన విషయాలు ఇస్తాడు. ఒక యాజకులకు, ఒక ప్రవక్తలకు, ఒక దాసులాగా నేను వాడుకుంటాడు. కాబట్టి నువ్వు ఆయన మాటకు చొప్పున నడిచినప్పుడు జాగ్రత్త కలిగి ఉంటూ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవుడు నీకు ఏదైతే చూపించిండో దాని ప్రకారంగా నేను జీవించు. దాన్ని కోల్పోకుండా దాన్ని గట్టిగా పట్టుకో. దేవుడు రాకడ వరకు నువ్వు దాన్ని గట్టిగా పట్టుకొని ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు దాన్ని ప్రతి ఒక్క దాని మీద నీకు ఈ లోకాల అధికారాన్ని ఇస్తాడు. దాన్ని జయించుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన రెండో రాకడ వరకు మనం సాకిగా జీవించాలా. చిన్న వాక్యము ఇచ్చిన ధన్యతను కలగచేసిన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నీ సొత్తుగా మనం తయారు చేసుకున్నావు. ఆయన ఇచ్చిన ధన్యతను బట్టి నీకే వందనాలు ప్రభా. ఈ ధన్యత ఎంతమందికి లేదో వాళ్ళు కూడా తెలియజేయమని అడుగుతున్నాం. దేవా, ఆనాడు యేసు ప్రభా ఇచ్చుకుంటే మీరు మాట్లాడారు నరపుత్రులతో లాగా. దేవా, ఈ రోజు కూడా మేము నరపుత్రులుగా జీవిస్తున్నాం. ఆయన మాతో కూడా మీరు మాట్లాడారు, ఎంతగానో ఆశపడుతున్నారు. దేవా నీకు స్తోత్రం. మేము చక్కగా మా జీవితం మేము నిలబడాలా ప్రభా, నీ అందరూ నిలబడి ఉండాలా. దేవా నీ మాట చొప్పున మేము నడవాలని ఆయన తండ్రి నీకు వందనాలు ప్రభా. నీ స్వరం వినాలా దేవా, నీ పరిశుద్ధాత్మ చేత మేము ముద్రింపబడాలని ఆయన తండ్రి నీకు వందనా స్తోత్రంలో తెలుస్తున్నాం ప్రభా. జీవంగల నీకు వందనాలు తండ్రి. ఆనాడు ప్రతి ఒక్క మాట మీరు తెలియజేస్తున్నారు. ఆనాడు ఎదుగుతో మీరు మాట్లాడినారు ప్రభా. ఈ రోజు మాత్రం కూడా మాట్లాడుతున్నారు నాయన. ఈలోకి అనేక మంది దేవా నీకు విరుద్ధంగా జీవించిన బిడ్డలు ఉన్నారు నాయన. దేవ వాళ్ళకు తెలియజేయమన్నారు, నశించకుండా దేవ ఒక కావలి బాగా నియమించుకున్నారు ప్రభా. ఈ రోజు మమ్మల్ని తండ్రి అందరికీ స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. మిమ్మల్ని కూడా అదే విధంగా వాడుకుంటా అన్నారు నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి ప్రభా. తండ్రి అలాంటి జీవితం మా కూడా కలగ చేయండి తండ్రి. మాలో ఎటువంటి పాపం లేకుండా, దోషం లేకుండా క్షమించమని అడుగుతున్నాం. మాకు ఎటువంటి తిరుగుబాటైనా, నీకు విరుద్ధంగా తిరుగుబాటు ఏదైనా ఉంటే క్షమించామని తండ్రి అడుగుతున్నాం. దేవాని ఆజ్ఞ ప్రకారంగా జీవించాలా నాయన. దేవా నీకు వందన స్తోత్రం నాయన. నీ మాట ఏం చెప్తుందో ప్రకారంగా మేము జీవించాలా తండ్రి. నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. దేవా ఎక్కడైనా తప్పిపోతే మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం నాయన. మమ్మల్ని ఇంకా బాగు చేయమని అడుగుతున్నాం. దేవా మమ్మల్ని సరి చేయమని అడుగుతున్నాం. ఈ రోజున సమర్పణ జీవితం మాకు దయచేసి ఈ రాకడకు మమ్మల్ని అంతా సిద్ధపరచుకోండి. ప్రతి ఒక్క మహిమ నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు మడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఒక ప్రేరాంశం ఉంది. ప్రేరాంశం చేసినాక ముగించుకుందాం. ప్రేరాంశము ఏంటంటే రామదేశ్ సిస్టర్కి క్యాన్సర్ పోవాలా, దేవుడు ముట్టాలా, స్వస్థపరచాలా. ప్రేరాంశం ఒకటి ప్రే చేద్దాం. మనోజన్న హలో ప్రేయర్ రిక్వెస్ట్ అన్నా శ్రీకృష్ణ రామదేశ్ సిస్టర్ ప్రేరాంశం చెప్తాను, చేయండి. చెప్పు
రమాదేవి పేరు రమాదేవి. ఉమ్. పోవాలా, దేవుడు ముట్టాలా, స్వస్థపరచాలా. అట్లనే షిఫాన్ బాబుకి ఆయన కూడా కిడ్నీలు ఫెయిల్ ఉన్నాయి, కిడ్నీలు దేవుడు ముట్టాలా, స్వస్థపరచాలా. 2 అంశాలు మీద చేయండి. షిఫాన్, రమాదేవి సిస్టర్. యేసు ప్రభా, రమాదేవి జ్ఞాపకం చేసుకొని జన్మ కాపం పంపించండి, నీ వాకు పంపించి బాగు చేయండి. నా దీవా, నీ వాకు అంటే నీ జీవం, ఆమె సమృద్ధిగా జీవం చేసి నిలబెట్టండి. సభి వ్యాధి ఓడిపోవాలా, ఆ కర్వరిశలో ఓడిపోయింది యేసు ప్రభా, ఇది ఓడిపోవాలా. మీ రక్తంతో ప్రతి పాపం కడిగి స్వస్థపరిచి మన ఇంకో బాబు ముట్టి తాకి కెట్ని హీల్ చేయండి, స్వస్థపరచండి. నా దేవ సమృద్ధి జీవం పోషించండి యేసు ప్రభా. నా దీవానికి స్వతం చీకటి మంత్రం దెయ్యాలు కాల్చి ఈ 2 కుటుంబంలో అద్భుతం ఆశ్చర్యకారం జరిగించండి. నా ఈశానికి స్వతం యెహోవాకు అసాధ్యత ఏది లేదు. నా దేశ మీకు సమస్త సాధ్యం యేసు ప్రభా. మీరు వండర్ చేసి స్వస్థపరిచి సంపూర్ణ వ్యాధి పారిపోలా, అది ఓడిపోవాలి యేసు ప్రభా. యేసు క్రీస్తు నామంలో మేము పలుకుతున్నాం. విజయం దైత్యం వేస్తున్నాం. ఆమేన్ బ్రదర్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ప్రసాద్ చెయ్యి. రమాదేవి సిస్టర్కి క్యాన్సర్ పోవాలా, దేవుడు ముట్టాలా, స్వస్థపరచాలా, కుటుంబ రక్షణ ఉండాలా. ఇంకోటి షిఫాన్, నా పాప పేరు షిఫాన్, బీహార్ లో ఉంటాడు. బాబుకి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి, దేవుడు ముట్టాలా, స్వస్థపరచాలా. చెయ్యి ప్రసాద్. ప్రసాద్ వస్తుంది ప్రసాద్, చేయండి. ఓకే. పరిశుద్ర ఈశ్వర తండ్రి, గొప్ప దేవానికి ఎక్కలేని వందనాలు తండ్రి. ప్రభా తండ్రి, సాయంత్రకాల సమయంలో తండ్రి ప్రభా నేను ఆరాధించుకో తండ్రి ప్రభా, మాకు ఇంత మంచి సమయాన్ని దయచేసినందుకు నీకు కోట్లాది వందనాలు ప్రభా. స్థుతుల కారుగా కోట్లాది వందనాలు ప్రభా. ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా, జ్ఞాపకం తీసుకుంటాను ప్రభా. ఆ బిడ్డ తండ్రి క్యాన్సర్ బాధపడుతుంది తండ్రి ప్రభా. నా తండ్రి ఆ బిడ్డ ముట్టండి, నీ యొక్క సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి ప్రభా. నీ యొక్క గాయపడిన హస్తంతో ముట్టండి ప్రభా. డాక్టర్ల కన్నా పరమ వైద్యుడు తండ్రి ప్రభా. డాక్టర్ గొప్ప దేవా. నా ఆ బిడ్డని ముట్టి నీ యొక్క స్వస్థత, నీ యొక్క సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. ఆ బిడ్డని స్వచ్ఛపరచండి ప్రభా. నీ కుటుంబాన్ని జ్ఞాపకం తీసుకుంటుంది, కుటుంబాన్ని మార్చండి, నీ రక్షణలోకి నడిపించండి ప్రభా. నువ్వు నిజమైన తండ్రి ప్రభా. నీ సత్యాన్ని అనుసరించి గ్రహించి నడుచుకొని ప్రభా ఇతరులకు నీ సత్యము బోధించాలి దేవా ప్రభా. అలాగున్న ప్రతి ఆ కుటుంబాన్ని నడిపించండి గొప్ప దేవా ప్రభా. మరి ఆ బిడ్డని సాక్షి నిలబెట్టండి మా తండ్రి ప్రభా. మరి ఆ విధాన్ని బాబు తండ్రి ప్రభా. మరి నైనా ఆ బాబుని నేను ఆమెను జ్ఞాపకం చూసుకుంటే ప్రభా. చిన్న పిల్లవాడునైనా ప్రభా, 2 కిడ్నీలు ఫెయిల్ అయిన ప్రభా నైనా ఆ బిడ్డ నేను ఆమెను జ్ఞాపకం చూసుకో తండ్రి. నీకు సంపూర్ణ దయచేయండి. ఆ బిడ్డ కిడ్నీలను మీ కాకుండా సాధించండి గొప్ప ప్రేమని పై చూపించి ప్రభావ సంపూర్ణమైన స్వస్థత దయచేసి ప్రభావ. మరి కుటుంబాన్ని కూడా మార్చి రక్షణలోకి నడిపించండి ప్రభా. నీ కొరకు వాడుకోండి తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని తండ్రి నీ కొరకు వాడుకొని ప్రభా ప్రతి ఒక్కరిని దీవించి ఆశించి నడిపించమని చిన్ని అసలకు అప్పగిస్తూ